ఏం చూపెట్టాలి? ఆధార్ కార్డు చూపెట్టాలి కదా. ఆధార్ కార్డు లేదు నా దగ్గర. ఓకే, మై ఐడి కార్డ్ ఆయన షోయింగ్ కార్డు చూపెడుతున్నా నేరుగా చూపెట్టాను. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాను? ఓకే, పేరు రాస్తాను. వెరీ గుడ్. అక్కడ వెరిఫికేషన్ చేసినాక వాళ్ళ పేరు ఉందా? నా పేరు ఉందా? లేదు. సో అప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి. నీకు లేదు అని ఒకవేళ ఉంది, నా పేరు ఉంది, అప్పుడు హాజరవుతున్నందుకు హాజరైనందుకు సంతోషం. ఇందులో భాగస్వామ్య ఎస్ఐ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి మిగతా వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ ఇప్పటి నుంచే పిల్లలకి నేటి బాలలో రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే ఓటర్ యొక్క అవగాహన, తర్వాత ఓటర్ చేసే పని ఏంటిది, తర్వాత గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు చేసే పని ఏంటిది వివరంగా అందించి వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చిన బాయ్స్ హై స్కూల్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ముగిస్తుంది. రియల్లీ ఇదొక మంచి పరిణామము. ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ, ఓటింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టినప్పుడు కానీ, అంటే పిల్లలు మన దగ్గర నుంచి దూరం లేరు. ఈ యొక్క సమాజంలో ఈ చట్టంలో భాగంగానే ఉన్నారు. వారు ప్రతిదీ గమనిస్తున్నారు. రేపు ఒక 5 years 10 years లోపు వాళ్ళు ఈ యొక్క జనజీవన స్రవంతిలో ఓటర్లుగా మారి భారతదేశపు భవిష్యత్తును నిర్మించే సౌధాలుగా ఎదగాలని ఆ యొక్క స్పృహను నేటి నుంచే కలిగిస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తిరిగే నార్మల్ లేబర్ అయినా ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ డెమోక్రసీ. అంతేనా? నేను ఓటర్ డిమాండ్ చేసిన ఇస్తామని ఇంకా జబర్దస్త్ చేస్తే ఇస్తామో అని చూసుకుంటాను బయట